హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో చికెన్ బిర్యానీకి గ్రేవీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓన్లీ చికెన్ బిర్యానీకే కాదు, వెజిటేబుల్ బిర్యానీకి ఎలాంటి పలావ్స్కైనా సూట్ అయిపోతుంది అనమాట. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అట్లాగే చిటికెలో చేసేయచ్చు. ఈ గ్రేవీ చాలా ఈజీగా చేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ఇంక ఇందులోనే స్పైసెస్ వేయాలి. స్పైసెస్ అంటే అన్నీ కాదు, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి వేసేయాలి. ఇంక ఇందులో ఖచ్చితంగా గసగసాలు వేయండి, దీనివల్ల మంచిగా వస్తుంది గ్రేవీ. ఇంకా వీటన్నిటిని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. తర్వాత అందులో ఒక 2-3 అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి, తర్వాత ఒక 2 టమాటోస్ని కట్ చేసి తీసుకోవాలి. ఇంకా టమాటోస్ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేస్తున్నాను. 2 కూడా వేయని అవసరం లేదు, ఏదైనా ఒకటి కొత్తిమీర అయినా వేయచ్చు. కొంచెం వేసేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇంకా సాల్ట్ గ్రేవీలో కూడా వేస్తాం ఇవన్నీ. కాకపోతే ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసేసి వీటన్నిటిని మెత్తగా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఒక బాండీ పెట్టేసి అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో కూడా కొంచెం స్పైసెస్ వేయాలంటే ఫస్ట్ సాజీరా వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఇలాచి, దాల్చిన చెక్క 2, ఇంకా ఒక 4 లవంగాలు అట్లా వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఆయిల్లో పేస్ట్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కారం, ఉప్పు వేయాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో కూడా వేసాం కదా, చూసుకొని వేసేసుకొని. కొంచెం గరం మసాలా కూడా వేయచ్చు, నేను వేయలేదు. నేను ఆల్రెడీ స్పైసెస్ ఇవన్నీ వేసాను కాబట్టి వేయలేదు. కొంచెం పడితే వేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసేసి ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేయాలి. ఇంకా వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చి గ్రేవీ లాగా అయిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసినారంటే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఒక మిక్సీ పట్టడమే లేటు, చిటికలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు బిర్యానీ ఎంత స్పెషల్గా చేసినా కూడా మనకి ఖచ్చితంగా గ్రేవీ అడుగుతారు కాబట్టి ఇట్లా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.